చిన్నోళ్ళని చూసినా పెద్దోళ్ళని చూసినా నడి ఈడోళ్ళని చూసినా కొందరు ఎట్లుంటున్నా అసలు ఓపిక అన్నదే లేదు. తిట్టుడు కొట్టుడు వార్నింగ్లు ఇచ్చుడు, ఎక్కువ మాట్లాడితే రచ్చ రచ్చ పెంట పెంట చేసుడు. సరే ఆగుదాం, వాళ్ళు కూడా చెప్పేది ఇందాం అన్న సోయే ఉంటలేదు కొందరికి. సరే అదంతా ఓకే గాని ఇప్పుడు ఎవరు కోపానికి వచ్చిర్రు, ఎందుకు కోపానికి వచ్చిర్రు, ఏమైంది అంటారా? దేవుడా, ఏకంగా రన్నింగ్ బస్సు మీద నిలబడే వార్నింగ్ ఇస్తున్నాడు. ఓ అన్న నీకే చెప్పేది, నీకే. డ్రైవర్ అన్న జరంత బ్రేక్ కొడితే ఎగిరిపోయి ముంగట ముక్కు మూసుకొని పడతావు. కథసల్లగుండా గంతగనం రన్నింగ్ లో కూడా తిట్టడం ఆపుతలేడు. బస్సు దిగవా అని లొల్లి చేస్తున్నాడు కదా. అగో బస్సు ఆగనే ఆగింది. ఎంత కీస్లాట్ ఉంటుందో పో. ఇద్దరు తగ్గుతలేరు. అసలు ఏమైంది అని అంటే, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ నుంచి మేదీపట్నం పోతున్న ఈ బస్సు ఈ అన్న ఆటోని దాకిందట. మరి ఎంతగానో దాకిందో వాళ్ళిద్దరికే తెలవాలి గాని మాట అనుకుంటే పంచాది గింత వరకు వచ్చింది. ప్రయాణికులు ఆపితే సద్దు మణిగింది గాని అన్న ఆటో డ్రైవర్ అన్న అట్లా బస్సు ఎక్కి వార్నింగ్ ఇస్తున్నావు. ఏదన్నా జరగరాంది జరిగితే ఎట్లనే పెద్ద ఆఫీసర్లకు విషయం తెలిసిందట, విచారణ చేస్తురట. కానీ బలిగా ఎక్కి వార్నింగ్ ఇచ్చిండు పో.